కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన స్కీమ్లన్నీ స్కామ్లే అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సైనీ బ్లాక్ టెండర్ల రద్దుతోనే అవినీతి జరిగిందన్న విషయం తెలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రామచంద్రరావు ఇల్డ్ పాలసీకి విధానాలు లేవని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తోన్న వారికే ఇల్లు ఇవ్వమంటే బీజేపీ సుందరీకరణను అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ నడుస్తున్నాయని ఆరోపించారాయన. ఇంతవరకు ఎన్ని కన్వర్జన్స్ అయినా ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటారో ఇండస్ట్రీస్ లో ఎన్ని షిఫ్ట్ చేశారు, ఎక్కడ పెట్టారు, ఎట్లా పెడతారు అని ఏం పాలసీస్ లేవు. బట్ యూ బాట్ ఎ హిల్ట్ స్కీమ్. హిల్ట్ స్కీమ్ కాదు ఇది, హిల్ట్ స్కామ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది మూసీ సుందరీకరణ అన్నారు, బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు. బీజేపీ సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ ఇప్పుడు అడ్డుకోలే. మూసీ పక్కన ఉన్నటువంటి బీద వాళ్ళకి ఏమవుతుంది, ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ముందు వాళ్లకు ఇల్లు ఇవ్వండి, వాళ్ళ ఒక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూడమని చెప్పండి. అప్పుడు కానీ మీరు సుందరకానికి పోండి, మాకు అభ్యంతరం లేదన్నాం మేము. అదేవిధంగా నైనీ కోల్ అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నైనీ కోల్ టెండర్స్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి అందులో కుంభకోణం జరిగిందని. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ 9 days దాని ఎన్నో స్కామ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మన మీద పన్నులు పడతా ఉన్నాయి. పన్నులకు రకరకాల పేర్లు ఉన్నాయి. మనం 1 నేషన్ 1 ట్యాక్స్ అని మనం పెట్టుకుంటే ఈరోజు తెలంగాణలో మనకు ఎన్ని ట్యాక్స్ ఉన్నాయి మీరు చూస్తారు. ఇప్పుడు ఒకటి ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్, ఆర్జీ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్. ఆర్జీ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్. రేవంత్ రెడ్డి మన ట్యాక్స్ తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తాడు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. బీ ట్యాక్స్ 20% కమిషన్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్లు. ఇవన్నీ కూడా ఏంటంటే బి అంటే వెనక నుంచి ప్లాన్ బి, ప్లాన్ ట్యాక్స్ బి, ఇదంతా కూడా ట్యాక్స్ కమిషన్స్. తర్వాత బీద వాళ్ళ ఇళ్లను కూడగొడుతున్నారు. ఒక్క ఇల్లు కూడా ఏదో కూడగొట్టిన దాంట్లో ధనవంతుడు ఇల్లు కూడగొట్టలే.